శ్రీమాత్రే నమః. శుభోదయం, శుభ శుక్రవారం అండి. వెల్కమ్ టు నవరసాలు వైజాగ్ యూట్యూబ్ ఛానల్. నేను పోయిన శుక్రవారం మా ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం 2వ వారం చేస్తున్నాను అని వీడియో పెట్టాను. ఆ వీడియో ఆ పూజ ఎలా చేయాలి, అసలు నాకు అమ్మవారు ఎలా కరుణించారు, అసలు నాకు ఎందుకు ఈ వ్రతం ఇంత ఇష్టం అన్నది చెప్తాను సింపుల్గా. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అయితే మాకు సొంత ఇల్లు ఉండేది కాదు. మా చిన్నతనం అంతా కూడా అద్దీంట్లోనే ఉండేవాళ్ళం. పెళ్ళైన తర్వాత కూడా మేము అద్దీంట్లోనే ఉండేవాళ్ళం. కాకపోతే ఎలా అయినా మాకు సొంత ఇల్లు ఉండాలన్నది పెద్ద ఆశ కాదు, పెద్ద కోరిక కాదు కదండి. అమ్మ తల్లి వైభవలక్ష్మీదేవి నాకు ఒక సొంత ఇంటిని ప్రసాదించమ్మా, నాకు సొంత ఇల్లు గనక కోరిక తీరితే సొంత ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ నేను వ్రతం చేసుకుంటాను అని దండం పెట్టుకున్నాను. మీరు నమ్మరు, సంవత్సరం లోపే మేము ఒక చిన్న స్థలం కొనుక్కున్నాం. సంవత్సరంన్నర 2 ఏళ్లలోపే ఆ స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంటి పేరు కూడా మేము శ్రీ వైభవలక్ష్మి నిలయం అనే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా మేము మా సొంత ఇంట్లోనే ఉంటున్నాం. అయితే ఈ వ్రతాన్ని మనం శుక్రవారాలు కానీ గురువారాలు కానీ చేస్తారు. గురువారాలు చేసేవాళ్ళైతే మనం ఎన్ని వారాలు మొక్కుకున్నామో అన్ని వారాలు అయినా మరుసటి వచ్చే శుక్రవారం ఉంటుంది కదా, అప్పుడు ఉద్యాపన చేస్తారు. శుక్రవారాలు మొక్కుకున్న వారైతే ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకుంటారు. అయితే ఏ రోజైతే మీరు వ్రతం ప్రారంభించాలనుకుంటున్నారో ఆ గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ, అంటే ఏ రోజు చేస్తే ఆ రోజు ఉదయాన్నే లేచి సూర్యోదయంకు ముందే ఆవునేతితో దీపం వెలిగించి, అమ్మా వైభవలక్ష్మీదేవి తల్లి, నేను ఇన్ని గురువారాలు కానీ లేదా ఇన్ని శుక్రవారాలు కానీ నీ వ్రతాన్ని చేయాలని మొక్కుకుంటున్నాను. నా కోరిక ఇది తల్లి, నా కోరిక నెరవేరితే మళ్ళీ నేను ఇన్ని గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని చేస్తాను అని, నా పూజల్లో ఏమైనా లోపం ఉంటే నన్ను మన్నించి నా వ్రతాన్ని పూర్తిగా సంపూర్ణం చేసి నా కోరిక నెరవేర్చమని నమస్కారం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పులుపు తినకూడదు. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా ఇలాంటివి అసలు ఏవీ తినకూడదు. సాత్విక ఆహారం భోజనం చేయాలి. మిగతా వివరాలు నేను ఇంకొక వీడియోలో చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నమస్తే, బాయ్.